ప్రజలారా, ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా నిన్న పుష్ప చిరంజీవి గారింటికి, నాగబాబు గారింటికి వెళ్ళారు. అక్కడ 1-2 గంటల సేపు వాళ్ళతో మాట్లాడినాడు. తర్వాత ఇంకా మెయిన్ వార్త చూసుకుంటే రేవతి కొడుకు, పుష్ప సినిమా బెనిఫిట్ షోలో చనిపోయిన రేవతి గారి కొడుకు వెంటిలేటర్ మీద ఉన్నాడు. చాలా హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఫీవర్ అంటే అతనికి డాక్టర్లు ఇంకా ఇప్పుడే చెప్పలేమంటున్నారు. తర్వాత మూడోది చూసుకుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాముల త్యాగాన్ని గుర్తించుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు గారి గురించి, గొప్పతనాన్ని గురించి చెప్పారు. హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉంటే పేరు మార్చారని, ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాముల పేరు మీద యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకా తెలంగాణలో చూస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు ఇది హాస్టల్లో కానీ గురుకులాల్లో కానీ వెళ్ళారు, చూశారు. అక్కడ విద్యార్థుల్లో ముచ్చటిచ్చారు. ఇంకా కొన్ని ధరణిలో మార్పులు చేర్పులు చేశారు. వాటిని గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్లో స్పీడ్ కారిడార్, ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ నిర్వహణ అస్తవ్యవస్థము. టోల్ బూతులతో పనిచేయని బూమ్ బారియర్స్, భారీగా నిలిచిపోతున్న వాహనాలు, ఎగ్జిటివ్ రోడ్లు నిండిపోయి ఓఆర్ఆర్పై ఫ్లైఓవర్ వరకు చేరిక. 20 వాహనాలు దాటి ఆగితే ఉచితము. అయినప్పటికీ గేట్లు ఎత్తని సిబ్బంది. 10 గేట్లకు 3-4 సిబ్బందితో సరి. 1-2 లైన్లేకి దూసుకెళ్తున్న భారీ వాహనాలు, జరిమానా విధింపు, మాటే లేని వైనము. చూడండి, కారిడార్ల ఔటర్ రింగ్ రోడ్ల పైన అది పనిచేయక అవస్థవత. నానక్రామ్గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై దుస్థితి పరిస్థితి. వాహనాలు రద్దీ ఉన్నప్పటికీ 11వ నెంబర్ లేన్ను మూసేశారు. దీంతో మిగతా లైన్లలో వాహనాలు బాధ తీరాయి. ఒక లైన్లో 20 వాహనాలు మించి ఉంటే రుసుము తీసుకోకుండానే వదలాలి. ఈ నిబంధన అమలుకు 100 మీటర్ల లోపే ఎల్లో లైన్లు గీశారు, కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. చూడండి, రాజేంద్ర నగర్ శంషాబాద్ వైపు వెళ్లే మార్గంలో 1-2 లైన్లో భారీ వాహనాలు దూసుకొస్తున్న దృశ్యము. ఔటర్ బైక్ వచ్చే భారీ వాహనాలకు నిర్దేశించి 3-4 లైన్లలో గరిష్ట వేగం 80 కిలోమీటర్లు, కానీ గరిష్ట వేగం పరిమితి 120 కిలోమీటర్లు ఉన్న కార్లు వెళ్లే 1-2 లైన్లకు వచ్చేస్తున్నాయి. దీంతో కారు డ్రైవర్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. భారీ వాహనాలు ఇలా రాకూడదంటూ టోల్ బూతుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయలేదు. చూడండి, మన ఔటర్ రింగ్ రోడ్లు టోల్ నిర్వహణ వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారనేది. ధరణి ఇంకా భూమాత, కొత్త ROR చట్టం ముసాయిదా సిద్ధము. ధరణి ఇంకా భూమాత అంట పేరు. గత శుక్రవారాల్లో అసెంబ్లీలో సవరణ బిల్లు, నేడు కేబినెట్ భేటీలో ఆమోదించే అవకాశము. ధరణిలోని పలు అంశాల్లో మార్పులు చేర్పులు, భూ సమస్యలన్నిటినీ తీర్చేలా కొత్త చట్టం, ఏ మాటిల్లో దరఖాస్తు చేసినా పరిష్కారము, రైతుల అప్పీలుకు వెళ్లేందుకు ట్రిపుల్ లైన్లు, గ్రామకంఠము భూములకు విలువ, రుణాలు, సైదా బైనామా భూములకు పరిష్కారము, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. చూడండి, ఇప్పుడు ధరణిని భూమాతగా మార్చారు. అది అసెంబ్లీలో చట్టం చేయబోతున్నారంట. జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమము. ఉద్యోగంతో అమెరికా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రఖ్యాత తబలా మాస్ట్రో, ఆయన ఇంకా లేరంటూ వదంతులు. వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు. అమెరికాలో హాస్పిటల్లో ఉన్నారంట. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఆర్థిక సహాయం అందజేతకు 28న శ్రీకారము. 6 నెలలకు ఒకసారి 6,000 పంపిణీ. అన్నదాతల కోసం 50,000 కోట్ల ఖర్చు. బీఆర్ఎస్ దుష్ట ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో చర్చకు కేటీఆర్, హరీశ్వరులు సిద్ధమా? నేటి అప్పులపైన శ్వేతపత్రం విడుదల చేస్తాము. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఎవరు వచ్చినా అప్పులు చేయడమే, సంపద సృష్టించేది ఉండదు, ఏముండదు, ఎవరైనా అప్పే. 15 రోజుల్లో సర్వే పూర్తి, ఇల్లు మంజూరు. 500 లోపు దరఖాస్తులున్న గ్రామాల్లో అమల్లో పరిశీలన, త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళిక.
నెట్ సమస్య ఉన్న చోట్ల ఆన్లైన్లో సర్వే, ఆ తర్వాత యాప్లో నమోదుకు చర్యలు. అన్ని జిల్లా కలెక్టర్లకు సర్కారు సూచనలు. లబ్ధిదారుల కోసం గ్రివెన్సు సెల్లు టోల్ ఫ్రీ. చూడండి, 15 రోజుల్లో సర్వే పూర్తి చేసి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తారంట. గ్రామాలలో 500 లోపు దరఖాస్తులు ఉన్న వాటికి. 500 లోపు దరఖాస్తులు ఎక్కడ ఉంటాయండి? ఏ గ్రామంలో ఉంటుంది? అందరూ అలాగే ఉంటుంది. ఈ వారమే జమిలీ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్రము. నేటి బిల్లుల జాబితాలో లేకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న ఊహాగానాలు. పునరాలోచనలు లేదన్న బీజేపీ వర్గాలు. పార్టీల మద్దతు కూడగొట్టేందుకు యత్నాలు. ఎన్నికలు ఎప్పుడనేది దానిపై అస్పష్టత. చూడండి, ఏపీ నుంచి సన్నాల అక్రమ రవాణా. 500 రూపాయల బోనస్ ఇచ్చిండడంతో తరలింపు. కృష్ణా గుంటూరులో కొనుగోలు. 91 లారీలలో ఖమ్మం జిల్లాలోని పలు మండలాలకు 31 లారీలు ఎనిక్కి. మరో 60 లారీలను సీజ్తో ఓకే. రేషన్ బియ్యము ఇతర రాష్ట్రాలకు రైళ్లలో కూడా. చూడండి, ఏపీ నుంచి సన్నాల బియ్యము అక్రమ రవాణా అవుతుందంట. అది ఖమ్మం, నెలగొండ, మదిగొండ, నెలగొండపల్లి, మేడ్చల్. తెలంగాణలోకి సన్న ధాన్యము అక్రమ రవాణా అవుతుంది. సన్నాలకు క్వింటాలకు 500 చొప్పున రాష్ట్ర సర్కార్ బోనస్ ఇస్తుండడంతో దళారులు, వ్యాపారులు నకిలీ పత్రాలు సృష్టించి అడ్డదారుల్లో రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. ఏపీలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సన్నధాన్యాన్ని కొనుగోలు చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రైసు మిల్లుల పేరుతో ఫామ్ 10 ద్వారా ఏకంగా 91 లారీలను ధాన్యము ఖమ్మం జిల్లాల్లోకి తీసుకెళ్లేదానికి ట్రై చేస్తున్నారు. చూడండి, సన్న బియ్యంకు 500 రూపాయల బోనస్ వస్తుందంటే అలా ఉంది. తప్పు నాదే, క్షమించండి. సారీ చెప్పడం తప్ప మాట్లాడే స్థితిలో ఉన్న జర్నలిస్టు రంజిత్తో మంచు మోహన బాబు విష్ణుతో కలిసి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శ. కుటుంబానికి అండగా ఉంటామని హామీ. జర్నలిస్టు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. మోహన్ బాబు గారు, తప్పయిందండి, నన్ను క్షమించండి అని జర్నలిస్టు దగ్గర పోయి ఆ ఆసుపత్రిలో చూశాడు. మంచిదే, ఎందుకంటే చేసిన తప్పును సరిదిద్దుకోవడం, ఒప్పుకోవడం అనేది ఇప్పుడు కాలంలో చాలామందిది. కానీ ఇది చాలామంది ఎవరు పాటించరు. చేసిన తప్పును మంచిగా సరిదిద్దుకుంటే తప్పేముంది చెప్పండి. మెగా బ్రదర్స్ ఇంటికి అల్లు అర్జున్. అల్లుడు ఎలా ఉన్నామని అడిగిన చిరు సతీ సమేతంగా చిరంజీవి వద్దకు అర్జున్. అనంతరం నాగబాబు నివాసానికి కూడా వెళ్ళాడంట అల్లు అర్జున్. చిరంజీవి ఇంటికి వెళ్ళాడు, అట్లే నాగబాబు నివాసానికి కూడా వెళ్ళాడంట. నెక్స్ట్, అధ్యక్ష రేసులో లేను. రాష్ట్ర పార్టీలో నియమాలపై చర్చ కూడా జరగలే. నాకు బాధ్యతలు అప్పగిస్తారనేది ఊహాగానాలే. మంత్రి పదవి రూపంలో పెద్ద బాధ్యతలో ఉన్నా తప్పుడు ప్రచారంతో నాపై కుట్రలు పండుతున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. సర్కార్ కార్పొరేటర్ ఆసుపత్రి ఈహెచ్సి నుంచి బోధనా పత్రుల దాకా హంగులు. రోగులు సాధారణంగా చేర్చుకొని చికిత్సకు చర్యలు. రిసెప్షన్, వైద్యుల గదులు, ల్యాబులు తరలేలా బోర్డులు. రోగులు గుర్తించేలా ఈహెచ్సి సబ్ సెంటర్లకు బ్రాండింగ్. పార్సల్తో ఒకే ప్లాట్ఫామ్ పైకి ప్రైవేటు అధ్యయనము. చూడండి, ఆదిలాబాద్లో 4.7 రాష్ట్రంలో అత్యంత కనీస ఉష్ణోగ్రత నమోదు. ఆదిలాబాద్ జిల్లా భీమాపూర్లో 6.3 డిగ్రీలు, పటాన్ చెరువులో 8.8 డిగ్రీలు. మరో 2 చోట్ల తెలంగాణ అంతటా ఉనికి పుట్టిస్తున్న చలి. ఇది చలి రాని విపరీతమైన వస్తుందండి. చాలా విపరీతంగా చలి ఉంది. ఇప్పుడు మనం చూడాల్సింది చాలా చలి ఉంది. కేఆర్ నారాయణ్ కూడా కుల విపత్య బాధితుడే. మాజీ రాష్ట్రపతి ఓఎస్టీఎస్ఎస్ సోహు ఎల్లడి. సైబర్ మోసాల బాధితులకు లాక్ అదాలతో ఊరట. విమానాశ్రయంలో పర్యాటక సమాచార కేంద్రము. ముగ్గురిని నరికేశారు. కాకినాడ జిల్లా ఏటపాలెంలో దారుణము. స్లాబ్ వేస్తుండగా కత్తులు, గొడ్డవులతో దాడి. స్థలం ఆక్రమించి ఇల్లు కడుతున్నారని ఆరోపణ. చూడండి, అక్రమాస్తులన్నీ బినామీ పేర్లపైనే.
ఏఈ నిఖిల్ కుమార్ నుంచి వివరాలు సేకరించిన ఏసీబీ. చూడండి మొత్తం ఏఈ నిఖిల్ చాలా కోట్లు, అన్ని కోట్లు కాదు, మొత్తం 100 కోట్ల పైనే ఉంది. ఇంకా స్థలాలు గిలాలు మొత్తం చాలా ఉంది. ధరణి స్థానంలో భూమాత, ఉక్కు మనిషి పటేల్కు ముఖ్యమంత్రి నివాళి. నేడు అసెంబ్లీలో సంతాపాలు, టూరిజం పాలసీలపై చర్చ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి యూపీ ప్రభుత్వ ఆహ్వానాన్ని అందిస్తున్న చంద్రశేఖర్ తివారీ బృందము. వచ్చే నెలలో రైతులకందరికీ రైతు భరోసా. పంటల దిగుమతి స్థాయికి రైతులు ఎదగాలి. అన్ని రకాల పనిముట్లు రాయితీపై ఇస్తాము. మహిళా రైతులకు 80% రాయితీపై డ్రోన్లు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 15 రోజుల్లో సర్వే పూర్తి, ఇల్లు మంజూరు. సీఎం రేవంత్ను ఆయన నివాసంలో కలిసిన టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000. చూడండి ఇది ఉంది. ఇంకా కొన్ని చూస్తే ఉద్యోగి విరమణ ఫలమేది. ఉద్యోగి విరమణ చేసి 5 నెలలు దాటిన అంగన్వాడీలకు అందని సహాయము. ఇప్పటికైనా హామీ నెరవేర్చాలని సర్కారుకు అంగన్వాడీలు విజ్ఞప్తి. చూడండి ప్రభుత్వ జీవోను ధిక్కరించి జగిత్యాలలో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు కవిత భూమి పూజ. కేసులు పెట్టినా భయపడబోమని స్పష్టము. చూడండి కవిత తెలంగాణ తల్లి విగ్రహం పూజలు చేస్తుందంట. మళ్ళీ దుబారా వద్దు, అత్యవసరమైతేనే ఖర్చు పెట్టండి. హెచ్ఓడీలకు కలెక్టర్లకు సిఎస్ ఉత్తర్వులు. కొత్త దళపతి సంక్రాంతికే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం అప్పుడే రాష్ట్ర నేతల్లో ఉత్కంఠ. మరోసారి నేతల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి. బీసీ నేతి ఎంపీగా ఉన్న వ్యక్తికే అవకాశము. సింగరేణికి ఎన్సెరియా ఫౌండేషన్ అవార్డు. వీసా లేకుండా ఇంకా రష్యాకు. త్వరలో అమలులోకి నూతన విధానము. కేసీఆర్కి అండగా గద్దర్. తన పాటలో ఉద్యమానికి ఊపి తెచ్చిన విప్లవీరుడు. త్వరలో సిద్దిపేటలో గద్దర్ విగ్రహము. హరీష్ రావు. నువ్వు జైలు జీవితం అనుభవించావని అందరినీ జైలుకు పంపుతావా? రేవంత్పై కేటీఆర్ ఫైర్. మీ పాలనలో రాష్ట్రం వెనుకబడింది. హామీలను మరిచి అవినీతికి పాల్పడారు. కేసీఆర్కు టీసీసీ బహిరంగ లేఖ. బస్తీ పల్లి దవాఖానాల్లో ఆయుష్ వైద్యులదే హావా. తగ్గిపోతున్న ఎంబీబీఎస్ డాక్టర్లు. ఆయుష్ వైపే డిహెచ్ఎంఓలకు మొగ్గు. వసూలుకు పాల్పడుతున్నట్లు ఆరోపణ. చూడండి తెలుగు రాజకీయాలను శాసించేది కాపులే. పార్టీలు ఏరైనా కాపులంతా కలిసేట్టుగా ఉండాలి. ఏపీ భీమల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.